అమ్మ రాధిక, ఇత్తడి గిన్నెకి పసుపు రాసి పొట్టు పెట్టి కంకణం కట్టి ఒడిబియ్యం వండాలి. సరే అత్తయ్య గారు. దేవుడికి నైవేద్యం పెట్టాక అందరూ తినాలి. అమ్మ రాధిక, కొత్త కోడలు వడిబియ్యం ప్రసాదం వండడం అంటే ఇంట్లో ఎవ్వరూ ఆకలికి మాడకుండా సమయానికి వండిపెట్టి అందరి కడుపు నింపుతానని, తన కడుపు పండించుకుని వంశాభివృద్ధికి తోడ్పడతానని ప్రమాణం చెయ్యడు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ప్రసాదం వండాలి. అస్సలు అపచారం జరగకూడదు. నేను హెల్ప్ చేయనాక? ప్రియా, ఎవరి సహాయం లేకుండా మీ అక్కే స్వయంగా వండాలి. అమ్మ రాధిక, నువ్వెళ్ళి మొదలుపెట్టు. రాధిక, రాధిక, అక్క ఏమిటక్క? అయ్యయ్యో, ఎంత అపచారం జరిగిపోయింది. ప్రసాదం మొత్తం నేలపాలైపోయింది. నిర్లక్ష్యం చేయకని అత్తయ్య మరీ మరీ చెప్పారు కదక్కా. ఇలా చేసావేంటక్కా?
నీ నిర్లక్ష్యమా అతి విశ్వాసమా? అపచారం జరగకూడదని పని కట్టుకుని చెప్పాను. ప్రసాదం వండేటప్పుడు ధ్యాస ఎక్కడ పెట్టుకున్నావు? పొరపాటు అయ్యుంటుంది అత్తయ్య. ప్రియా, సాంప్రదాయంగా చేసే ఇలాంటి ఆచారాల్లో పొరపాటు ఉంటే కుదరదు. నన్ను క్షమించండి అత్తయ్య. నేను చేసిన అపచారానికి పరిహారంగా ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. ఆహాహాహా చేసిందంతా చేసి ఇప్పుడు పరిహారం అనడంలో అర్థమే లేదు. జాగ్రత్తగా ఉండాలన్న బుద్ధి ముందే ఉండాలి. అత్తయ్యకి అసలే పట్టింపులు ఎక్కువ. ఒకవేళ పరిహారం లేకపోతే ఏం అనర్థం జరుగుతుందో ఏమో. మీరు ఆపుతారా? చెప్పండి అత్తయ్య, ఏం చేయమంటారు? కనుక్కొని చెప్తాను. నాన్న కైలాష్, ఏమైంది? ఏం లేదమ్మా, చేయి కొంచెం కాలిందంతే. ఏది కాలిందా? చూడండి. ఏం లేదమ్మా, ఏం నాన్న? కొంచెం కాలిందంతే అమ్మా. అయ్యో, బాగా కాలిపోయింది. పద నాన్న, ఆయింట్మెంట్ రాస్తాను. సరే అమ్మా. పద. ఏడవకక్క. అత్తయ్యకి సెంటిమెంట్స్ ఎక్కువ కదా. ప్రసాదం కింద పడేసరికి కొట్టింది. అక్క, అరే డబ్బులు చేయంటక్క. మందు వేస్తాను. నువ్వు బాధపడుతున్నావని సర్ది చెప్పాను, కానీ అత్తయ్య నిన్నెలా కొట్టడం నాకు నచ్చలేదక్కా. అంత మాత్రానికే చేయి చేసుకోవాలా? కనీసం జహాపనైనా తల్లి గది తప్పని చెప్పాలి కదా. నా వల్ల అపచారం జరిగింది. అది నచ్చక అత్తయ్య గారు నన్ను కొట్టారు. దాన్ని నేనేమి చెడుగా తీసుకోవడం లేదు. ఎందుకంటే అత్తయ్య గారిది నా మీద కోపం కాదు. జరిగిన దోషం వల్ల ఏం కీడు జరుగుతుందో అన్న భయం. అంతేకాదు, కైలాష్ గారు కాపాడబట్టే పెద్ద ప్రమాదం తప్పింది. నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. జరిగింది ఆయనకి చెప్తాను. ప్రియా, ఆవేశంతో నాన్నగారిని బాధ పెట్టొద్దు. అత్తయ్య గారు నన్ను కొట్టారని తెలిస్తే నాన్నగారు భోజనం మానేసి నా మీద బెంగ పెట్టుకుంటారు. అది కూడా నిజమే. చెప్పనులే అక్క. హలో ప్రియా, అమ్మా,
నువ్వు అక్క ఏం చేస్తున్నారమ్మా? పక్కన అక్కుందా? ఆ ఉందమ్మా, మాట్లాడక్కతో. అమ్మా, రాధిక, నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన బానే ఉన్నారమ్మా. ఆయన ప్రాణమంతా నువ్వే. నువ్వు లేని లోటు ఆయన కళ్ళల్లో తెలుస్తోంది. కాకపోతే నిన్ను కూతురుగా గుండెల్లో పెట్టుకుని చూసుకునే మీ అత్తగారు నీతో ఉన్నారని ధైర్యంగా ఉన్నారు. నువ్వు మన ఇంట్లో ఉన్నట్టే అక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటే ఇక్కడ మీ నాన్న సంతోషంగా ఉంటారు. మీరు పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టు ఇక్కడేం జరగట్లేదులే అమ్మా. అత్తయ్య అక్కని కొట్టిందని తెలిస్తే నువ్వు నాన్న బాధపడతారని బలవంతంగా నా నోరు నొక్కేసిందక్క. అమ్మా, నాన్నని చూడాలనుంది. ఒక్కసారి తీసుకురావచ్చు కదా? తప్పకుండా తీసుకొస్తానమ్మా. రాధిక, చెప్పమ్మా. నువ్వు సమయానికి తింటున్నావా? లేక మీ నాన్నగారి మీద బెంగ పెట్టుకొని కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్నావా? అమ్మా, నాన్నగారిని అదేం బెంగ పెట్టుకోవద్దని చెప్పు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మగా ఉండబట్టలేక అలా అడిగాను కానీ అయినా నువ్వు తినకపోతే నిన్ను ప్రేమగా చూసుకుని మీ అత్తగారు ఊరుకుంటారా? లేక మీ ఆయన ఊరుకుంటారా? దగ్గరుండి మరీ తినిపించరు? అమ్మా, అసలు వద్దు. అమ్మా. ప్రియా, ఏదో చెప్తున్నా? అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. సరేనమ్మా, జాగ్రత్త. బాయ్ అమ్మా. సరేనమ్మా, ఉంటాను. జాగ్రత్త. నువ్వు ఎన్నైనా చెప్పక్క, వాళ్ళు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. ఏనాడైనా అమ్మ కాని నాన్న కాని నీ మీద కనీసం కోపడ్డారా? ఎంత ప్రాణంగా చూసుకున్నారు. అలాంటి నీ మీద అత్తయ్య చేయి చేసుకున్నారు. పైగా కొడుకు చేయి కాలిందని బాధపడిందే కాని నీకు చేయి కాలిందని జాలి కూడా చూపించలేదు. ప్రియా, ఎందుకు కొట్టాలి అని ప్రశ్నించుకుంటే ఆవేశం పుట్టి గొడవ జరుగుతుంది. ఎందుకు కొట్టారు అని ఆలోచించుకుంటే సమాధానం దొరికి మనశ్శాంతి కలుగుతుంది. అహానికి కాదు, అభిమానానికి విలువివ్వు. అంతా బాగుంటుంది. నీ ఎంత మంచితనం నాకు లేదులే అక్క. చెయ్యి, వెన్ను రాస్తా. నేను మీ అమ్మ స్థానంలోకి వస్తాను.
బయటకొచ్చి మాట్లాడతావా లేదా నన్నే లోపలికి రమ్మంటావా? అమర్, నీతో నేను తప్పకుండా మాట్లాడతాను, కానీ ఇప్పుడు కాదు. నాకు నాకు కొంచెం టైం ఇవ్వు. నేనే నిన్ను కలుస్తాను. ప్లీజ్ ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోమర్. నీ పెళ్లికి ముందు కూడా ఎందుకు ఇలా ఉన్నావు రాధిక? ఏమైంది రాధిక? ఏదైనా ప్రాబ్లమా రాధిక అని ఎన్నెన్నిసార్లు అడిగినా ఏమీ కాదు, ఏమీ లేదు అని, తర్వాత మాట్లాడతాను అని నిజాన్ని దాచేసి నాతో జీవితాన్ని పంచుకోవాల్సిన నువ్వు మరొకడితో తాళి కట్టించుకున్నావు. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. ఇక నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. నన్ను లోపలికి రమ్మంటావా లేదా నువ్వే బయటకు వస్తావా? అమర్, ఎప్పుడు కాదు, ఈ రోజే నేను నిన్ను కలిసి మాట్లాడతాను. నీ బాధకి నేను బాధ్యురాలిని. నీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుందమ్మా. నీతో మాట్లాడితేనే నా మనసు తృప్తి పడుతుంది, నా గుండె మంట కూడా చల్లారుతుందమ్మా.